హలో ఫ్రెండ్స్. సో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నెక్స్ట్ మనకి గేమ్ చేంజర్ మూవీతో అయితే వస్తున్నారు కదా. సో గేమ్ చేంజర్ తర్వాత మనకి నెక్స్ట్ మూవీ బుచ్చిబాబు గారి డైరెక్షన్లో అయితే జరుగుతుంది. సో బుచ్చిబాబు గారు అంటే మనకి ఉప్పెన మూవీ డైరెక్టర్. సో ఏంటంటే అది రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది మనకి ఫస్ట్ గేమ్ చేంజర్ రిలీజ్ అయిన తర్వాత. దీని ప్రీ ప్రొడక్షన్ వర్క్ అవుతున్నప్పుడు దీంట్లో మనకి యాక్ట్ చేసే యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ గురించి అయితే కొన్ని న్యూస్ అయితే వచ్చాయి. సో బుచ్చిబాబు గారు మనకి ఇండియాలోనే టాప్ టెక్నీషియన్స్ని అయితే దీనికైతే తెచ్చి దింపుతున్నారు. అండ్ దీంతోపాటు స్టార్ ఫిలిం మేకర్స్ కూడా మనకి ఇందులో మనకి పార్ట్ కాబోతున్నారు. సో ఓన్లీ ఒకే ఒక మూవీ చేసిన బుచ్చిబాబు గారికి ఈ రేంజ్లో మనకి ప్రొడ్యూసర్స్ కూడా సపోర్ట్ చేయడం అంటే నిజంగా సూపర్ అని చెప్పాలి. సో ఆర్ఆర్ఆర్ మూవీతో మనకి గ్లోబల్ స్టార్ ఇమేజ్ అయితే వచ్చింది రామ్ చరణ్ గారికి. అండ్ గేమ్ చేంజర్ మూవీ మనకి సంక్రాంతికి అయితే వస్తుంది. సో ఇది టీజర్ తర్వాత దీనికి కూడా మనకి భారీగా మనకి అంచనాలు పెరిగాయి. సో సంక్రాంతికి రాబోతున్న గేమ్ చేంజర్ అయితే ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఒక సైడ్కి పెడితే, ప్రజెంట్ మనకి బుచ్చిబాబు గారి మూవీ గురించి అయితే మాత్రం న్యూసెస్ చాలా సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఈ మూవీ ఆల్రెడీ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అండ్ దీని మీద మేకర్స్ కూడా మనకి అన్అఫీషియల్గా క్లారిటీ అయితే ఇచ్చారు. ఇది కోడి రామ్మూర్తి నాయుడు గారి రియల్ మూవీ అయితే అవుతుందని చెప్పి మనకి న్యూస్ అయితే ఉంది. సో ఇంటర్నేషనల్ రేంజ్లో రామ్మూర్తి గారు మనకి చాలా నేమ్ అయితే సంపాదించుకున్నారు. సో దాన్ని బేస్ చేసుకుని బుచ్చిబాబు గారు అయితే స్టోరీ రెడీ చేసుకున్నారని చెప్పి అయితే మనకు తెలుస్తుంది. అండ్ దీంతోపాటు మనకి ఇందులో ఈ మూవీలో భారీగా ఆల్రెడీ ఏఆర్ రెహమాన్ గారు మనకి మూవీస్లో తీసుకోవడం తగ్గింది. ఎందుకంటే ఆయన ఆస్కార్ తర్వాత రెమ్యూనరేషన్ హెవీగా పెంచారు. దానివల్ల ఆయన్ని చాలా మూవీస్కి తీసుకోవట్లేదు అనేది తెలిసింది. సో శంకర్ గారు ప్రతి మూవీకి తీసుకునే శంకర్ గారు కూడా గేమ్ చేంజర్ మూవీకి అండ్ దీని ముందు జరిగిన మూవీస్ తీసుకోలేదు. సో ఈ రకంగా ఉన్న ఏఆర్ రెహమాన్ గారిని కావాలని చెప్పి ఈ మూవీ కోసం తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు ఆల్రెడీ 2-3 సాంగ్స్ అయితే ట్యూనింగ్ కంప్లీట్ అయిపోయింది. త్వరలోనే రికార్డింగ్ కూడా జరిగే ఛాన్స్ ఉందని చెప్పి అయితే తెలుస్తుంది. దీంతోపాటు రామ్ చరణ్ గారి జోడీగా జాహ్నవి కపూర్ని అయితే తెచ్చారు. ఈవిడ కూడా భారీగా పారితోషికం అయితే మనకి ఇచ్చారు. అండ్ దీంతోపాటు తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గారు అండ్ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు ఈ మూవీలో అయితే కనిపిస్తారని చెప్పి టాక్ అయితే ఉంది. అండ్ దీంతోపాటు మనకి ఈ మూవీలో చాలా ప్రాముఖ్యం ఉన్న రోల్స్లో చాలామంది సూపర్ స్టార్స్ని అయితే ఇందులో పెడదామని ఆల్రెడీ ప్లానింగ్ అయితే చేస్తున్నారు. అండ్ సీనియర్ స్టార్ హీరోయిన్స్ కూడా ఈ మూవీలో ఉండబోతున్నారని చెప్పి తెలుస్తుంది. మొత్తానికి బుచ్చిబాబు గారు అయితే భారీ స్టార్ క్యాస్టింగ్తో రామ్ చరణ్ గారి మూవీ రేంజ్ని ఒక్కసారిగా పెంచేశారు. గేమ్ చేంజర్ ఒక లెవెల్లో ఉంటుందంటే దానికి మించి ఈ మూవీని తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో చూద్దాం, ఈ మూవీ మనకి త్వరలోనే షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఎప్పటికి వస్తుంది ఏంటి అనేది మనకి ఇంకా అప్డేట్స్ అయితే లేవు. బట్ ఈ స్టార్ కాస్టింగ్ చూస్తే ఈ మూవీ మీద అయితే మాత్రం బజ్ క్రియేట్ అవుతుంది. అండ్ దీంతోపాటు హెవీగా అయితే మనకి రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మంచి మూవీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మీరేమనుకుంటున్నారు ఈ స్టార్ కాస్టింగ్ గురించి అండ్ టెక్నీషియన్స్ గురించి? కమెంట్ అయితే చేయండి.